హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 39. 2 రోజుల క్రితమే అర్జెంట్ మీటింగ్ ఉంది అని జనార్దన్ గారు ధనుంజయ్కి కాల్ చేయటంతో తన పిఏకి కాల్ చేసిన తన పిఏ లిఫ్ట్ చేయకపోవటంతో ఇక ఇప్పుడే కోమలో నుంచి బయటకు వచ్చే పొజిషన్ లో ఉన్న రాహుల్ని అక్కడ ఉన్న తన స్టాఫ్ కి అసైన్ చేసి ఇండియా వచ్చాడు. ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటి మీద ఆఫీస్ మీద ఐడి దాడులు ఒకేసారి జరగడంతో రాహుల్ మేనేజ్ చేసి ఇల్లీగల్ బిజినెస్లన్నీ కూడా ఇప్పటి వరకు ధనుంజయ్ రాహుల్ దగ్గర ఉండి సరిగ్గా పట్టించుకోకపోవటంతో పక్కా ప్రూఫ్ తో సహా దొరికిపోవడంతో అవన్నీ ధనుంజయ్ పేరు మీద ఉండటం వలన అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు. ఇక జైల్లో ఉన్న ధనుంజయ్ అసలు ఇదంతా కూడా ఎలా జరిగిందో అర్థం కాక తన పిఏ కానీ ఎవరు తన దగ్గర లేకపోవటంతో తన పలుకుబడిని ఉపయోగించాలి అని చూసినా అది చెల్లకపోవటంతో ఇదంతా ఎవరో వెనుకే ఉండి నడిపిస్తున్నారు అని అర్థమై ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నాడు. సడన్ గా ఆలోచిస్తున్న ధనంజయ్కి హాస్పిటల్లో విరాజ్ ఇచ్చిన వార్నింగ్ తన కళ్ళల్లో ఇంటెన్సీ గుర్తుకు రాగానే ఒక క్షణం ఇదంతా చేసింది విరాజే అని డౌట్ వచ్చింది. ఎందుకంటే విరాజ్ ఏ పని చేసినా సరే చాలా క్లీన్ అండ్ పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఇప్పుడు తన ఇల్లీగల్ బిజినెస్లన్నీ కూడా బయటికి రావటం కూడా అంతే నీట్ గా ఉంది. కానీ ఎవరు అనాథ కోసం విరాజు శశిరేఖ అన్నయ్యని కూడా చూడకుండా ఇంత చేస్తాడా? ఛే అనే అనుమానంతో విరాజ్ ని కలవాలని పోలీసులను రిక్వెస్ట్ చేయటంతో వాళ్ళు అక్కడ అర్జున్ కి ఇన్ఫర్మేషన్ చేశారన్నమాట. అంటే అర్జున్ పోలీస్ విరాజ్ ఫ్రెండ్ అన్నమాట. అర్షద్ తో కోపంగా మాట్లాడుతున్న విరాజ్ కి అర్జున్ నుండి కాల్ రావడంతో పక్కకు వచ్చేశాడు. అర్జున్, విరాజ్ మనం ప్లాన్ చేసినట్టుగానే 2 days బ్యాక్ ఇండియా వచ్చిన ధనంజయ్ని అరెస్ట్ చేశాము. కానీ వాడు పియ్య మాత్రం మా వాళ్ళ దగ్గర నుండి తప్పించుకున్నాడు అంటాడు. దాన్ని విరాజ్ సీరియస్ గా వింటూ అలా ఎలా వదిలేశారు అర్జున్? వాడు మంచివాడే కావచ్చు, కానీ ధనుంజయ్ కోసం ఏమైనా చేస్తాడా పియ్యే? త్వరగా వాడిని పట్టుకోండి అంటాడు. సరే విరాజ్, వీలైనంత తొందరగా పియ్యను కూడా పట్టుకోవడానికి మేము ట్రై చేస్తాము అని. చాలా థ్యాంక్ యూ విరాజ్, నువ్వు జనార్దన్ గారితో మాట్లాడి ఆయన్ని ఒప్పించి వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్ల గురించి ప్రూవ్ వచ్చేలా చేసావు అంటాడు అర్జున్. ఇదంతా జనార్దన్ గారి హెల్ప్ వల్లే జరిగింది అర్జున్. ధనుంజయ్ అమెరికా ప్రయాణం గురించి తెలిసినప్పుడు జనార్దన్ గారితో మాట్లాడి ధనుంజయ్ కంపెనీలోకి పంపించాను. ధనుంజయ్ ఇల్లీగల్ బిజినెస్లకి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా పిఏని మేనేజ్ చేస్తూ తెలివిగా నాకు తీసిచ్చారు. లాస్ట్ మినిట్ లో పిఏకి అంతా తెలిసిపోవడం వలన పిఏని మీరు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇదంతా కూడా జనార్దన్ గారి వల్లే పాసిబుల్ అయ్యింది. ధనుంజయ్ పిఏ దొరికే వరకు ఆయనకు కూడా సెక్యూరిటీ ఉంచు అని విరాజ్ అర్జున్ తో అనగానే అర్జున్, అదంతా నేను చూసుకుంటాను విరాజ్, కానీ ధనుంజయ్ ఒకసారి నిన్ను కలవాలని రిక్వెస్ట్ చేశాడు. ఏం చేయమంటావు అంటాడు అర్జున్. విరాజ్ అది విని 1 నిమిషం సైలెంట్ గా ఉండి రేపు పర్మిషన్ తీసుకో అర్జున్ అంటాడు. అర్జున్ అది విని ఓకే అని ఫోన్ పెట్టేస్తాడు. విరాజ్ గార్డెన్ నుంచి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉన్న అసద్ కి విపరీతమైన కోపం వస్తుంది. గీత విరాజ్ ని ప్రేమించడం అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అసద్ కిందకి రాగానే కిందకి వచ్చిన దర్శన్ ఇదంతా చూసి అసద్ పక్కన నిలబడగానే అసద్ దర్శన్ ని చూసి కూడా చూడనట్టే ఉండిపోయాడు. దర్శన్ మాట్లాడుతూ, ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అర్షద్? ఇప్పుడు గీత మనసులో విరాజ్ ఉన్నాడు అని భయపడుతూనే ఇంక నువ్వు గీతని మర్చిపోవటం మంచిది అంటాడు. అసద్ చాలా కోపంగా డోంట్ యు డేర్ దర్శి అని గట్టిగా అరిచి డోంట్ యు డేర్ టు టాక్ లైక్ దట్ అని ఇక ఒత్తి చేసి పలికి తన మనసులో ఎవరు ఉన్నా నా మనసులో తను మాత్రమే ఉంటుంది ఎప్పటికీ, ఇక్కడ నాకు కూడా స్పేస్ లేదు అంటాడు. హార్ట్ పైన వేలు పెట్టి చూపిస్తూ కోపంగా. దర్శన్, మరి ఇప్పుడు ఏం చేస్తావు అసద్? గీతని నువ్వు బలవంతంగా ఒప్పించగలవా అంటాడు. అసద్ ఆలోచిస్తూ నేనేమి చేసినా నా గీత హ్యాపీగా ఉండేలా చేస్తాను దర్శి అని విరాజ్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. అలా చాలాసేపు ఆలోచించిన తర్వాత స్థిరంగా ఒక నిర్ణయానికి వచ్చి ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని ఆఫీస్ కి రెడీ అవడానికి వెళ్ళిపోయాడు అసద్. ఇక అసద్ దర్శికి ఏం చెప్పకుండా వెళ్ళిపోవడంతో దర్శన్ అసద్ మాటలకి
అసద్ ఫేస్ ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేస్తూ అసద్ నిర్ణయాన్ని అంచనా వేయడానికి ట్రై చేస్తున్నాడు. అసద్ నిర్ణయాన్ని అంచనా వేయటం తన వల్ల కాదు అని తెలిసినా ప్రయత్నిస్తున్నాడు దర్శి. కానీ అసద్ ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే విరాజ్ గీత కోసం ఏం చేయడానికైనా వెనుకడడం మాత్రం క్లియర్ గా అర్థమైపోయింది దర్శన్కి. ఆఫీస్ కి రెడీ అయ్యి రూమ్స్ నుండి ఒకేసారి బయటకు వచ్చిన విరాజ్ అసద్ ఒకరినొకరు కోపంగా చూసుకుని గీతకి బాయ్ చెప్పి ఆఫీస్ కి వచ్చేశారు. ఇంట్లో ఉన్న గీత సిద్ధార్థ గారిని ఆఫీస్ కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంచేసి అందరినీ తీసుకుని గుడికి వెళ్ళింది. విరాజ్ తో మాట్లాడడానికి విరాజ్ క్యాబిన్ కి వచ్చిన ఆకాష్ కి తన ముందు ల్యాప్టాప్ ఉన్న వర్క్ చేయకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తున్న విరాజ్ ని ఆకాష్ సూటిగా చూస్తూ అసద్ గీతని ప్రేమిస్తున్నాడని తెలిసినా నువ్వు సైలెంట్ గా ఎందుకున్నావు బావా అని అంటాడు ఆకాష్. విరాజ్ ఒకసారి ఆకాష్ ని చూసి నీకు అసద్ కళ్ళల్లో రాంగ్ ఇంటెన్షన్ కనిపించింది ఆకాష్ అని అంటాడు నిన్నటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ. ఆకాష్ లేదు అని ఖచ్చితంగా చెప్తాడు విరాజ్ ని చూస్తూ. నీ కళ్ళల్లో ఎలాంటి ఇంటెన్సిటీ అయితే కనిపించిందో అసద్ కళ్ళల్లో కూడా అదే లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ కనిపించింది నాకు నిన్న. కానీ నీకు అసద్కి ఒకటే డిఫరెన్స్, గీత నిన్ను లవ్ చేస్తుంది, అసద్ని లవ్ చేయట్లేదు. కానీ అసద్ ఇప్పుడు గీత ఇప్పుడు నేను లవ్ చేస్తుందని తెలిస్తే ఎలాంటి మూవ్ తీసుకుంటాడో అనేది నాకు అర్థం కావట్లేదు అంటాడు విరాజ్. ఆకాష్ సమాధానానికి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మార్నింగ్ తనకి అసద్కి మధ్య జరిగింది చెప్పి అసద్ నా బేబీకి బాధ కలిగించే విధంగా ఏమీ చేయడు ఆకాష్, బికాస్ హీ లవ్స్ హర్ అని కోపంగా అరిచినట్టే చెప్పి బట్ హీ నీడ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ అని అనగానే ఆకాష్కి అర్థమైపోతుంది విరాజ్ అసద్కి కొంచెం టైం కావాలి అనుకుంటున్నాడు అని. కానీ ఆ టైంలోపు అసద్ సిచ్యువేషన్ అర్థం చేసుకోకపోతే విరాజ్ వైల్డ్ రియాక్షన్ ని ఎవరూ ఆపలేరు, అది కూడా గీత విషయంలో అస్సలు ఆపలేరు అని కూడా అర్థమై విరాజ్ మూడ్ని డైవర్ట్ చేయాలని బావా ఈ రోజు మేఘనాని అమ్మ నాన్నకి చూపించాలి అనుకుంటున్నాను అంటాడు ఆకాష్. విరాజ్ ఆకాష్ వైపుకు చూడటంతో నిన్న పెళ్లి చూపులు మేఘకి అనుకుని మేఘన అంకుల్ ఆంటీకి విషయం చెప్పేసిందంట. వాళ్ళు నన్ను మీట్ అవ్వమన్నారు. ఫస్ట్ నేను మేఘన వాళ్ళ పేరెంట్స్ ని కలవాలి అంటే ముందు అమ్మకి నాన్నకి మేఘాని పరిచయం చేయడం కరెక్ట్ అని ఈ రోజు మేఘనాని ఇంటికి తీసుకెళ్లి నాన్నకి డైరెక్ట్ గా చెప్పేస్తాను అని అంటాడు. దానికి విరాజ్ నార్మల్ గా చూస్తూ ఆల్ ది బెస్ట్ ఆకాష్ అంటాడు. ఆకాష్ ని చారి గారు ఎంత ఆడుకుంటాడో తెలుసు కూడా. అది తెలియని ఆకాష్ విరాజ్ నుంచి వచ్చిన విష్ ని సిన్సియర్ గా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆకాష్ వెళ్ళిన తర్వాత విరాజ్ గీతకి కాల్ చేశాడు. మార్నింగ్ కలిగిన గీత ఫేస్ గుర్తొచ్చి గుడిలో ఉన్న గీత విరాజ్ కి కాల్ చేసేసరికి పక్కకు వచ్చి లిఫ్ట్ చేసింది కానీ ఏం మాట్లాడలేదు. విరాజ్ కి గీత మాట వినిపించకపోవటంతో ప్రిన్సెస్ అని పిలుస్తాడు చాలా ప్రేమగా. గీత పిలుపుకి మాట్లాడకుండా ఉండలేక పొద్దుటే తనని చూసి విరాజ్ నవ్వింది గుర్తొచ్చి నేను మీతో మాట్లాడిన విరాజ్ సార్ అంటుంది చిరుకోపంగా. విరాజ్ ఆ మాటకి అలా మాట్లాడుకు ప్రిన్సెస్ నాకు అస్సలు నచ్చదు అని స్మూత్ గా చెప్పి అయినా నేను నవ్వింది రాబిట్ గాడు నిన్ను అరిచినందుకు కాదు, వాడు అరుపుకి నువ్వు పెట్టిన క్యూట్ ఎక్స్ప్రెషన్ కి అంటాడు. గీత మాటలు విని చిన్నగా నవ్వుతూ ఉండగానే విరాజ్ కి ఫోన్ లో గుడిలో గంట సౌండ్ వినిపించడంతో గీత గుడికి వెళ్ళిందని అర్థమై నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా ప్రిన్సెస్, మరి నువ్వు రెస్ట్ తీసుకోకుండా టెంపుల్ కి ఎందుకు వచ్చావు అంటాడు నార్మల్ గా. గీత నేను ఇప్పుడు చాలా బాగున్నాను సార్, ఇన్ఫాక్ట్ నేను నా కృష్ణయ్యకి థ్యాంక్ యూ చెప్పుకోవడానికి వచ్చాను నా ప్రేమని నాకు చూపించినందుకు అంటుంది ఆనందంగా. విరాజ్ అది విని స్మైల్ చేస్తూ మరి నీ ప్రేమనైనా నాకు నీ ప్రేమని చూపించొచ్చు కదా ప్రిన్సెస్ అంటాడు. విరాజ్ మాటలకి అర్థం తెలిసిన గీత అందంగా బ్లష్ అవుతూ విరాజ్ సార్ నేను మీతో తర్వాత మాట్లాడతాను అని విరాజ్ సమాధానం వినకుండానే ఫోన్ పెట్టేసి గుడిలోకి వెళ్ళిపోయింది. విరాజ్ గీత కాల్ కట్ చేశాక స్మైల్ చేస్తూ స్క్రీన్ పేపర్ గా ఉన్న ఆకాష్ తీసిన గీత విరాజ్ కలిసి ఉన్న ఫోటోని చూస్తూ మై క్యూట్ ప్రిన్సెస్ యు ఆర్ మై వరల్డ్ బేబీ అని అప్పటి వరకు స్మైల్ తో ఉన్న ఫేస్ ని సీరియస్ గా మార్చేస్తూ ఆ వరల్డ్ ని ఎవరైనా డిస్టర్బ్ చేయాలని చూస్తే
నాలో ఎవరూ చూడని రాక్షసుడు బయటకు వచ్చేస్తాడు అని అర్షద్ని గుర్తు చేసుకుని రేపు ధనుంజయ్ తనని కలవటానికి గల రీజన్ ఆలోచిస్తూ ఉండిపోయాడు విరాజ్. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.